కూర్చున్నట్టే ఉంటుంది మనిషి మాట్లాడుకుంటూ. సో ఇంకా ఆలస్యం చేయకుండా మా నాటి అల్లరి నరేష్ చూసుంటారు. ఇప్పుడు ఒక చిల్లర నరేష్ అంటే పైసలు లేకపోతే మాటలు కూడా మాట్లాడు. వైట్ బ్యాలెన్స్ చేసి ముందుగా అందరికి హ్యాపీ. లేదు 10,000 అప్పు కావాలి, ఇస్తావా? 10,000 అప్పు కావాలి. 10,000 అప్పే కదా, తీసుకోండి. ఇలాంటి వరస్ట్ పంచి వేస్తాడు ఏమనుకోద్దమ్మా. ఏంటండి ఎల్లకెళ్ళక మా పుట్టింటికి వెళ్తున్నప్పుడు కొంచెం అందంగా రెడీ అవ్వాలి కదండి. అందంగా రెడీ అయ్యానా? అందంగా రెడీ అయ్యావు కానీ ఏంటి కళ్ళు ఎర్రగున్నాయి? రాత్రి అంతా నిద్ర లేదండి. దోమలు కుట్టని చెప్పు, లేకపోతే నేనేదో పీకని అనుకుంటారు వీళ్ళు. మాది చెరువు పక్కన ఇల్లండి, దోమలు ఎక్కువ ఉంటాయి. మీరు ఇలాంటి మాటలు తింగర మాటలు బాగానే మాట్లాడతాడు. ఇది మీకు ఎన్ని రోజులు చెప్తున్నాను, కిటికీకి కట్న కుట్టించవయ్యా, పక్కింటోడు అదే పనిగా చూస్తుంటే అది మాత్రం పట్టించుకోరు. చూసాడా? అలా తాకుండా ఉంటే ఒక పెద్ద కారు కొనుక్కోవచ్చు కదండి. మీ ఆడాలు మేకప్ వేసుకోవడం మానేస్తే హెలికాప్టర్ కొనుక్కోవచ్చు. మాట్లాడతారు మేకప్ వేసుకునేది మీ అందరికంటే అందంగా కనిపించడానికి. మేము క్వార్టర్ వేసి వచ్చేది కూడా మిమ్మల్ని అందంగా చూడడానికి. ఏరా తమ్ముడు, 90 వేసి వెళ్తే అమ్మమ్మ కూడా ఐశ్వర్యాలా కనబడుతుంది. మగాళ్ళు చాలా తెలివిగానే మాట్లాడతారు. మీ ఫీలింగే. మా మగాళ్ళు ఎప్పుడైనా తెలివైన వాళ్ళు, కావాలంటే నిరూపిస్తే అడుగు ఏదైనా. అలా ఇక్కడ ఆడాలు కూడా ఉన్నారు. ఆడాలు కూడా చాలా తెలివైన వాళ్ళే, మహబూబ్ నగర్ ఆడవాళ్ళు. మీ ఆడలకి జ్ఞానం లేదని అవన్నీ కాదు సార్. ఇంకోటి, ఇలా మహబూబ్ నగర్ రోడ్డు మీద వెళ్తుంటే 2,000 రూపాయల నోటు, 500 రూపాయల నోటు. మీ ఆడాలు అయితే ఏం తీసుకుంటారు? మేమైతే 2,000 రూపాయల నోటు తీసుకుంటాం. మా మగాళ్ళు అయితే 2 తీసుకుని వైన్ షాప్ పోతాం. సరే, ఇందాక మగవాళ్ళే పని చేస్తారు, ఆడవాళ్ళు పని చేయరు. అవును, ఎందుకో తెలుసా? ఈ ఆడవాళ్ళకి కొంపలు అంటించడం తప్ప ఆర్పడం తెలియదు. పాపం ఎన్ని కొంపలు ఆరిపోయారు, మీకు ఎంత బాధలో ఉన్నారు. పద బస్ ఎక్కిస్తాను. అబ్బా, మహబూబ్ నగర్ బస్ స్టాండ్ కలకల్లా ఆడిపో. మైకి పని చేయట్లేదు. దాని తర్వాత 1 గంటకి లాస్ట్ బస్ వచ్చిన తర్వాత మీ అత్త మొగుడు వస్తాడు. వెళ్ళిపో. సార్ ఈ అడ్రస్ చెప్పండి సార్. అత్తగారి ఇల్లు మహబూబ్ నగర్. డోర్ నెంబర్ ఎదురా సార్? ఇప్పుడు చార్మినార్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ లో ఉంది. ఆర్కే బీచ్ ఎక్కడ ఉంది? వైజాగ్ లో ఉంది. ఇవన్నీ తెలిసిన మా అత్తగారు తెలీదా? చెప్తా. రోజు చార్మినార్ కి మీ అక్క పేరేంటి? సోనాలి. బిందా? లేదు, సత్తు బింది. వెళ్ళి ఒత్తలు చేస్తావా? కాదండి, మీ ఆవిడ్ని చూస్తుంటే నాకు కవిత చెప్పాలనిపిస్తుంది. దాన్ని చూసానా? అమ్మా, మీరు ఎంకరేజ్ చేయాలమ్మా. నిజంగా దాని ముఖం చూస్తే వాంతి వస్తుంది, కానీ కవిత ఎప్పుడు రాలేదు నాకు. సరే చెప్పు. నీ కోసం ఈ గొడుగు. ఓహో, నీ అడుగులో నా అడుగు. అబ్బబ్బా, నీకేం కావాలో అడుగు. వెళ్ళి దాని మూతుకు అడుగు. కొత్త సొక్క వేసుకుని ఎక్కడికి వెళ్తున్నట్టు? పెళ్లి చూపులకి వెళ్తున్నాను. పెళ్లి చూపులకా? సరే, ఇక్కడ పెళ్లిగానే కుర్రాలు కూడా చాలా మంది ఉన్నట్టున్నారు. మీరు కూడా వినాలి. జుట్టు ఊడిపోతున్నారు, బాధపడడం కాదు. మృదులా గారు కూడా జుట్టు బాగా ఎదగాలంటే ఏం చేయాలో మా ఆవిడ చెప్తుంది, వినండి. చెప్పు. ఏమీ లేదండి, ఉదయం వేసి షాంపూతో తల స్నానం చేస్తా. మధ్యాహ్నం అయితే అంత ఆయిల్ పెట్టి పడుతున్నా చేస్తా. రాత్రి విగ్గు తీసి కూర. హలో, ఇది ఒరిజినల్ ఇక్కడ. నేను వెళ్తానండి. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. వన్స్ అగైన్, ఇంకా అసలు ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ ఇది స్టార్టింగ్ మాత్రమే. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ తీసుకెళ్ళి బ్రిడ్జ్ కింద బాధ పెట్టేస్తారు. అంతకు ముందేమో అంటావా మావా, ఊహు అంటావా మావా. ఇప్పుడు అది ట్రెండ్ పోయింది. ఇప్పుడు వచ్చేసి నువ్వు కావాలయ్యా. గట్టిగా చెప్పట్లు ప్లీజ్. సూపర్. అసలు ఓపెనింగ్ హిలేరియస్ గా నవ్విచ్చేశారు. సూపర్ గా భార్య భర్తల మధ్య ఉండే ఫన్నీ కాన్వర్సేషన్ తో స్టార్ట్ చేశారు. భార్య భర్తల మీదే పడతారు కదా, భార్య భర్తల మధ్య జోకులే బాగా పండుతాయి. కానీ అంత జోక్ అండి, బికాస్ భార్య భర్తలు ఎప్పుడు కూడా చాలా సూపర్ అన్యోన్యంగా ఉంటారు. ఎందుకంటే కాదు భాస్కర్ గారు, ఎంత అన్యోన్యంగా లేకపోతే నా ప్రోగ్రామ్ కి కూడా మా ఆయన నేను లేకుండా రానంటే కదా నన్ను కూడా పెట్టుకున్నారు. ఏ జన్మలో పాపం చేసి ఉంటాడు. మీకు అలా అర్థమైందా? కాదండి, నేను మా ఆయన ఎంత అన్యోన్యంగా ఉంటారంటే అందరూ చైతన్య గారు అంత మంచి వాళ్ళు ఉంటారమ్మా, మీలాగా. సో మధ్య మధ్యలో మీరు పాటల్లో నిమగ్నమై దాని మీద వాలొద్దు. అక్కడ పిల్లలు ఎంత చెప్తున్నా వాళ్ళు వెనక్కి జరగట్లా. బ్రో ప్లీజ్ కొద్దిగా వెనక్కి. డెఫినెట్లీ నీడ్ యువర్ సపోర్ట్. అయ్యా, మేము మిమ్మల్ని ఉండడానికి కోసం మీరేంటి పక్కకు జరగమంటారు? సరే అమ్మ, ఎక్కడో ఒక నిల్చోండి. ఆ బ్యారికేడ్స్ దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మా సింగర్స్ ఇన్వైట్ మా సింగర్స్ ఇన్వైట్ చేసేద్దాము. ముందుగా ఇంట్లోనూ ఉంటూ స్టేజ్ మీద ఉంటూ ఏమిటి నాకు ఈ పరీక్ష. సో కృష్ణ చైతన్య మీ అందరికీ తెలుసు. వచ్చాడా అంటే నిస్వార్థంగా మీ హస్బెండ్ ని మీరే వెల్కమ్ చేయాలని కొద్దిసేపు పక్కకి వెళ్తాను. అయితే ఓకే, హాయ్.
ఓకే సో ఏముంది, బానే ఉన్నావుగా అది మంచిగా. అది నాకు వెంకటేష్ గారికి మాత్రమే అర్థం అవుతుంది. అది పాపం అంటే ఏంటి అని. చమ్కీలు అంగేసినావు, ఏం ఇంకేంది చేసినా మరి మరి మహబూబ్ నగర్ అంటే ఎట్లుండాలి, మినిమం ఉండాలి కదా. మరి మినిమం ఎందుకు ఉండాలి? నీ భార్య పుట్టింది ఇక్కడే, ఆ మాత్రం ఉండాలి కదా మరి. అది కరెక్టే. ఆ. మా భార్య పుట్టింది ఇక్కడనే, శ్రీరాములు నర్సింగ్ హోమ్ అని ఉంటుంది కదా. అవును, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదండి, వెతుక్కో. ఉందా? ఉందా? ఇంకా ఉందా? అక్కడే నేను పుట్టింది. మా మృదులో పుట్టింది అక్కడే అన్నమాట. సో ఇక్కడే మహబూబ్ నగర్ లో పుట్టింది. అండ్ రియలీ చాలా 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 ఆనందంగా ఉంది ఈరోజు ఇక్కడికి రావడం. అండ్ ఇంత బ్యూటిఫుల్ మన తెలంగాణ ఇంత బ్యూటిఫుల్ గా డెవలప్ అవుతున్నందుకు చాలా. నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగిన. సో నాకు హైదరాబాద్ తప్పితే వేరే ప్రపంచమే తెలియదు. ఎక్కడ పోవాలన్నా కూడా మళ్ళీ తిరిగి హైదరాబాద్ లోనే రావాలని ఉంటుంది నాకు. సో కాబట్టి ఇంత బ్యూటిఫుల్ గా డెవలప్ చేస్తున్న మన తెలంగాణ ప్రభుత్వం వారికి, అలాగే మన సీఎం కేసీఆర్ గారికి, మన మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అండ్ ఆల్సో ద టూరిజం డిపార్ట్మెంట్ ఇంత బ్యూటిఫుల్ గా మీ అందరినీ మమ్మల్ని ఇక్కడ పిలిపించి మమ్మల్ని ఇలా ఈ అద్భుతమైన కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ హ్యాపీగా మనందరం ఎంజాయ్ చేయడానికి ఏర్పాటు చేసినందుకు టూరిజం డిపార్ట్మెంట్ వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు నేను కలిసి పాడుకుందాం. ఓకేనా? రెడీయా? ఓకే, సో లెట్స్ స్టార్ట్. అండ్ రెడీ. కృష్ణ చైతన్య గారితో పాటు దేవుడిని ప్రార్థిస్తూ. ఓకే సుమంత్, సార్ గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ. ఇవాళ ఈవినింగ్ మీరు చప్పట్లు కొట్టడానికి ఎలాంటి మొహమాట పడక్కర్లా. శ్రీనివాస్ గౌడ్ అన్న చాలా మంచి వ్యక్తి, ట్యాక్స్ అసలు కట్టక్కర్లా, హ్యాపీగా చప్పట్లు కొట్టుకోవచ్చు. వస్తున్నాయి ఇంకా మంచి పాటలు వస్తున్నాయి. మేము ఇంకా సూపర్ డూపర్. ఈ రోజు అసలు మర్చిపోవద్దు మనం ఎప్పటికీ కూడా. మన శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే మన తెలంగాణ ప్రభుత్వం వారు ఈ రోజు మన కోసం, మనందరం ఎంజాయ్ చేయడం కోసమే ఈనాటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఇంకా సూపర్ డూపర్ సాంగ్స్ అని పాడుకుందాం, ఎంజాయ్ చేద్దాం. తర్వాత పాట మీకోసం వి హావ్ అంటే ఆయనకి మీ మీద అంత ప్రేమ ఎందుకు, నా వైఫ్ ని ఎక్కువ కష్టపెట్టడం అని కొంచెం ఆ పాట తీసుకున్నారు. ఇంట్లో అంత కష్టపెట్టేసి బయటకు వచ్చి మాత్రం రిలాక్స్ అంటే మేము నమ్ముతామా ఏంటి? ఆడవాళ్ళు ఇంతే అన్న, ప్రతి పాజిటివ్ లో నెగిటివ్ వెతుక్కుంటారు, మనం ప్రతి నెగిటివ్ లో పాజిటివ్ వెతుక్కుంటాం. అంత సీన్ లేదు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే తను ఏమంటుంది, తను ఆ మాటలు నేర్పిస్తే నేను మాట్లాడాను కదా, నేను పాటలు నేర్పించాను, కాసేపు అయితే తనతో పాటిస్తాను కూడా. మరి ఆల్ రౌండర్ కపుల్ అంటారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మరీ టాలెంటెడ్ అయితే ఇలా ఉంటారు. అదనమాట విషయం. కాసేపు అయ్యాక అది కూడా సరే. సో ప్రస్తుతానికి మాత్రం నువ్వు నేను రిలాక్స్ అయిపోతాం. మా స్వాతి ఒక మంచి పాట పాడుతుంది ఇప్పుడు. ఓకే, ఓకే స్వాతి గారు, థ్యాంక్ యూ. అరేంజ్డ్ మ్యారేజా? రెండు కాదు, మరి సహజీవనం అంటే డేటింగ్ ఏమే. అరే దాన్ని పగలు చేసుకున్నావా రాత్రి చేసుకున్నావా? రాత్రే. అదృష్టవంతుడు, పగలు చూసుకుంటే వాంతులు చేసుకునేటోడు. రెండో ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్య భర్తను అడగాల. మరి మీరిద్దరు సహజీవనం అంటే డేటింగ్ ఏమే. అంత దగ్గర రాకు. అంతా బాగుంది కంట్రా, అది శ్మశానం నక్కలిసినట్టు అంటుందేంట్రా? అంటే ఇంతకుముందు శ్మశానంలో పనిచేసేదండి. ఏం చేసేది? డప్పులు కొట్టేది. మరి నువ్వు చిన్నలేకులోని. ఏ ఊర్రా మీది? మహబూబ్ నగర్. లోకల్. మీకు ఎంత మంది పిల్లలు? ఓ ఇద్దరు ముగ్గురు ఉండే, కానీ వదిలేసాం. కానీ వదిలేశారా? ఎందుకు వదిలేశారు? సహజీవనం అంటే డేటింగ్ ఏమే. ఇదంతకు ముందు ఆవుల్ని గీతలు కాసేదా? చివరి ప్రశ్న, 1,00,000 రూపాయలు గెలుచుకోవాలంటే ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? పక్కింటి సుబ్బారావు హవా నడుస్తుంది. అదేంటి? సహజీవనం అంటే డేటింగ్ ఏమే. 1,00,000 రూపాయలు పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇమ్మన్నారు, మీరా డేటింగ్ చేసుకున్న వాళ్ళకి కాదు. అంటే ఇప్పుడు నీ 1,00,000 రూపాయల కోసం మమ్మల్ని పెళ్లి చేసుకోమంటావా? మహబూబ్ నగర్ బస్ స్టాండ్ తెలుసా? తెలుసు. సెంటర్ లో అడుక్కోండి. డేటింగ్ చేసుకుని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందాం, మంచి రేటింగ్ వస్తుందా? లెట్స్ వెల్కమ్ రంగమ్మ రంగయ్య. అబ్బా ఇందులో ముసలమ్మ ఎవరు? నేనే సాగు కప్పుకున్నా. అబ్బా ముసలాడు వద్దంటే ఫంక్షన్ తీసుకొచ్చాడు. శాంతి, ఎక్కడెక్కడో నొక్కుతున్న సౌండ్ లో వస్తున్నాయి. అబ్బా ముసలాడు వద్దంటే ఫంక్షన్ తీసుకొచ్చాడు. ఏమయ్యా వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? అందుకొచ్చారా? మనం ఎందుకు వచ్చాం? అందుకొచ్చావా? మరి ఆడెందుకు వచ్చాడు? సంకన అక్కడికి వచ్చా, మూసుకొని కూర్చోవచ్చి. ఏమన్నాడు? బామ్మగారికి చెవుడు, తాతగారు మాట్లాడలేదు, అయినా 1,00,000 రూపాయలు గెలుచుకుంటారట. చూద్దాం. మూసుకొని కూర్చోమన్నాడా? బామ్మగారు మీది ఇంకా అడగలే.
అందుకే అన్న మీ మొదటి ప్రశ్న, ఆ? మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏమిటి మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అలా నోట్లో గురుకోపోతే బయట చెప్పి సావచ్చు కదరా. మీ అమ్మ గడుపు మాట ఇక్కడ వచ్చింది హైదరాబాద్ వరకు వినబడుతుంది, నీకు వినబడట్లేదు. ఆ. తాత చెప్పు తాత. ఉమ్. ఆహా ఆహా ఆ, అర్థమైందిదా. సూపర్, పురుగులు బాగా చెప్పాడండి. ఇంకో 10 రూపాయలు ఇచ్చి పంపించండి. ఆడు ఏం చెప్పాడు? లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నావా? దానికి అంత అర్థం ఉందా? ఉంది. ఓహో. ఆ కాలంలో లవ్వులు ఎక్కడైనా అన్ని పెద్దలు కుదిర్చిన సంబంధాలే. రెండో ప్రశ్న, ఏంటి తాతగారు రొమాంటిక్ గా ఉన్నారు? సరసం ముసలోడికి. రెండో ప్రశ్న, ఆ, భార్యాభర్తలు జనాలు చూస్తున్నారు కదా, కూర్చో. ముసలోడికి సరసం. రెండో ప్రశ్న, ఆ, ఇంకా అడగలేదు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమిటి చెప్పరా ఈసారి? ఓకే ఓకే. భార్యాభర్త అంటుంటే కూడా ఏం చేయాలా? ఏమండి, ఆడు నడ్డు ఊపిన దానికి క్వశ్చన్కి ఏమైనా సంబంధం ఉందా? ఉంది ఉంది. చెప్పు. ఇప్పుడు నాకు కోపం వచ్చింది అనుకో, ఆ ముసలోడు సైలెంట్ ఉంటాడు. ఓకే. ముసలోడి కోపం వచ్చింది అనుకో, ముసలోడే సైలెంట్ ఉంటాడు. అంటే దీన్ని బట్టి ముసలాడు నవరంధ్రాలు మూసుకొని ఉంటాడు. ఆ, నవరంధ్రాలు మూసుకొని ఉంటాడు. 2-3 ఓపెన్ చేసి పెట్టిన గ్యాలడకపోతే. ముక్కు రంధ్రాలు. మూడో ప్రశ్న, మీకు ఎంతమంది పిల్లలు? కొట్టానంటే మైకు ఈ చెవి పొక్కలోంచి ఆ పొక్కలోంచి వస్తుంది. నాకేం చెప్తావు? ఎవరికి? మైకోడికి. ఒక్క నిమిషం వినిపించదన్నావు, మైక్ అన్నావు. ఎంతమంది పిల్లలు చెప్పు. ఆగు, ఆ పొక్కలో డాన్స్ నేను చేస్తా. బాబు కుటుంబ ఏమర్థమైంది? ఏంటి నీకు పైసా? నువ్వే చేయరా. రే హస్బెండ్ కరెంట్ పోల్ దగ్గర కుక్కలు నెట్టేళ్ళు కదా, నీకేమర్థమైంది? ఎంతమంది పిల్లలు అడుగుతున్నావా? ముసలోడు గ్రేట్. ఎంతమంది? లెవెల్ 11. మీరు పిల్లలుగా అన్నారా క్రికెట్ టీమ్ అన్నారా? క్రికెట్ టీమే. ఏ టీము? సన్ రైజర్స్. చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా మీ ఆవిడ మీ ఆయన హవా నడుస్తుందా? ఏమిటి చెప్పరా. అర్థం కాలే. ముసలోడు హవా నడుస్తుంది. కంగ్రాచులేషన్స్. గట్టిగా చప్పట్లు కొట్టాలమ్మా. మీరిద్దరు గెలుచుకున్నారు. మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ అన్న గారు ఉంటారు. ఆ ఇంటికి వెళ్ళండి, 2 తెల్ల పేపర్లు సంతకం పెట్టండి. కేసీఆర్ గారు వృద్ధాప్య పింఛన్ 2000 తీసుకొని మూసుకొని పొండి. ఏమన్నాడు? మూసుకొని పొమ్మన్నాడా? ఇలాంటి వాళ్ళకి గెలవలేదండి. నెక్స్ట్ రాబోతున్నారు. నిన్నే ఎలా నిన్ను అడుగు పప్పల్లోకి రమ్మనట్లేదు, స్టేజ్ మీదకి రమ్మనట్లేదు. మా ఆవిడ. సారీ, కూర్చో. పదుడాలి. కూర్చోడ్రా. నువ్వు కూర్చోండి. కూర్చో. పని చేస్తారా? నువ్వు ఇక్కడ కూర్చుంటా, మీ ఆవిడ నవ్వులో కూర్చుంటుంది. దమ్ముంటే కూర్చోరా. కూర్చో. 1,00,000 రూపాయల మొదటి ప్రశ్న, మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? అమ్మ, మీరు పిల్లలకి డైపర్ ఎక్స్ట్రా తెచ్చారా? మోషన్ వస్తుందా? చెరుగొట్టుకు వెళ్తావా? లేదు. మరి నువ్వు చెప్పురా. చెప్పు. నమస్కారం. నమస్కారం. మీకు కాదు. రెండో ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? చెప్పు. దాన్ని పెళ్లి చేసుకుంటే ఎవడు? నువ్వు చెప్పాలి, నేను చెప్పాలి. నమస్కారం. మీకు ఎంతమంది పిల్లలు? నువ్వు చెప్పురా. నేను చెప్తాను. ఫోటోగ్రాఫర్ గారు ఆ 2 చెప్పులు పైకి ఇస్తారండి. కూర్చోండి. నమస్కారం. మీకు కాదు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అబ్బా,
నువ్వు చెప్పు. నువ్వు చెప్పొచ్చు కదరా. చెప్పే. అబ్బా, నువ్వు చెప్పు. ఒక పని చేయమంటారా? రాత్రికి బెడ్షీట్లు దుప్పటిస్తాను అలా వెళ్తారా చెరువు గట్టికి? ఆ. తెల్లారు వస్తారా? ఓకే, కంగ్రాచులేషన్స్, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆ. మీరు గెలుచుకున్నారు మా మహబూబ్ నగర్ నుంచి. నీకు రెండు ఏంటి? చెప్పులు. ఈ చెప్పులు తీసుకొని వెళ్ళి ఆ. చెప్పు అని బస్ స్టాండ్ లో అమ్ముకొచ్చా. నువ్వు వెళ్ళు. వెళ్ళొచ్చు కదా. ఆ. వెళ్తావా? తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. నెక్స్ట్ మిమ్మల్ని హుషారెక్కించడం కోసం మా శాంతి అద్భుతం. అప్పుడే కుర్రోళ్ళు నీకోసం వెయిటింగ్. అవి ఇంటికి వెళ్ళట్లేదు. శాంతి డాన్స్ కావాలని ఎంతమంది వెయిటింగ్ అమ్మా? ఊ అంటారా? నాకు తీసిన తర్వాత ఊ కూడా ఉంటుంది. రెడీ, మ్యూజిక్ రెడీ అమ్మా. ఎక్కడున్న సౌండ్ మనకు తెలియదు. చెట్టు కింద అన్న ఊహు అంటావా సాంగ్ రెడీ పెట్టండి. ఎప్పుడు చెట్టు కింద పుట్ట కింద, చెట్టు కింద కాదు, ఇక్కడే ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే పుష్పాలో మన హీరో కింద మనోడు చేస్తాడు. చెయ్యి. పెళ్ళి ఎందుకంటే చెయ్యి. కాదు, కొన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉందాం అనుకుంటున్నాం అన్న, ఇవాళ రిటైర్ చేసి పంపించేస్తారా? ఏమండి, నాతో ఉండడం ఒక అదృష్టం అండి. అవును, ఆవిడ ఇందాక హూ అంటావా కాదు కావాలయ్యే సాంగ్ కి చేస్తా అని చెప్పారు. అందులో రజనీకాంత్ గారు లాస్ట్ లో ఎంట్రీ ఇస్తారు. ఫస్ట్ లో నాతో ఏం పని ఉండదు. ప్రస్తుతానికి అయితే పుష్పనే ఊ అంటా ఊహ. రెడీ, మ్యూజిక్ రెడీ అమ్మా. రెడీ అంటే రెడీ చేద్దాం. లేకపోతే ఒక అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాడు, పరిచయం చేస్తా. మనం జిత్తు జితేందర్. జితేందర్ ఇప్పుడు వద్దు, కూర్చో. రెడీ అమ్మా, మ్యూజిక్. ఆడియో డిపార్ట్మెంట్. లేదు, ఆడియో డిపార్ట్మెంట్ చెరువు గట్టుకెళ్ళింది, రావడానికి టైం పట్టింది. పాట మీరు వేస్తారా, నన్ను పాడమంటారా? పాడితే ఉన్నోళ్ళు కూడా పోతారు. కాదు, లైవ్ వద్దులే అన్న, సాంగ్ వేసేద్దాం. లేదు రెడీగా ఉంది అన్న. రెడీ కదా ఆడియో? ఓకే, ఈ గ్యాప్ లో అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్ పరిచయం చేయబోతున్నాను. రెడీయా? చిన్న మ్యూజిక్ వేస్తే నువ్వు రెడీ అని తెలుస్తుంది నాకు. రెడీ? గ్యాపా? ఓకే. జిత్తు రా. జిత్తు గారు, నరేష్ గారు ప్లీజ్ వెల్కమ్. ఇది కూడా పెంచారా? నాది కూడా. అమ్మా, ఇప్పటిదాకా స్కిట్ చూశారు, మంచి మ్యూజిక్ విన్నారు. నరేష్ గారు అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్. తమ్ముడు గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన తెలంగాణ ముద్దు బిడ్డ, వరంగల్ గడ్డ, జనగాం గడ్డ, ఉల్లిగడ్డ. సార్, నేను మహబూబ్ నగర్ లో ఉంటా. మా పిన్ని, మా తమ్ముడు, మా చెల్లి, మా అక్క అందరూ వచ్చారు. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. సార్, మీరు టీవీలో ఉంటుంటారు, ఉన్నారు. నాకు కాదు, పెళ్ళి అయ్యి మీ ఆవిడ శోభన్ గదిలో చూస్తుంది. చేయండి సార్. మా ఊరికి ఎవరైనా సెలబ్రిటీ వస్తే ఇలాగా ఇస్తాం. ఏమైంది సార్? మిమ్మల్ని ఎక్కించినోడే. మీ అందరి కోసం ఇవాళ నేను మిమిక్రీ చేయబోతున్నా. ముందుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు అంటే మా మహబూబ్ నగర్ లో కోసేస్తాం. ఏంటి? ఇంట్లో ఉండిపోయారు. కోసుకోపో. ప్రభాస్ గారి వాయిస్ ఇక అలాగే ఉంచమ్మా కొద్దిగా. సార్ గొంతు పెట్టేసి సార్ నీళ్ళు నోట్లోకి వెళ్ళాయా? దాంట్లోకి వెళ్ళట్టున్నాయి. అమ్మా, ఏమనుకోవద్దు. జస్ట్ గొంతు పట్టేసి ప్రభాస్ గారు రాయలేదు, ఇప్పుడు వస్తుంది. సార్ చేయండి సార్. ఎవడు ఒకటి వీడు పోయాడు. ఇది ప్రభాస్ గారి వాయిసా? ఏదో మోసం రాడు బాత్రూంలో ఇబ్బంది. ఎవడరా నీ డబ్బులు ఇచ్చి పిలిపించింది? డబ్బులు పోక మాకు. చింతపులుసు కావాలా? నేను మహబూబ్ నగర్ లోకల్లో ఉంటా సార్. బస్ స్టాండ్ వెనకాల మా ఇల్లు. మిమ్మల్ని ఈటీవీలో చూపిస్తారు కదా, నన్ను ఏ టీవీలో కూడా చూపించట్లేదు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏ వాయిస్ అయినా అద్భుతంగా చేసి. తమ్ముడు ఏంటి? ఈడే నా తమ్ముడు అంత. ఈడు నన్ను తమ్ముడు సార్. మా తమ్ముడు ఇక్కడ కొంచెం పెద్ద సార్.
సరే ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మా మహబూబ్ నగర్ గడ్డ పరువు నిలబెడతా. ఏ వాయిస్ చేస్తా? ఏ వాయిస్ అయినా చేస్తా. ఎటువంటి వాయిస్ అయినా? ఎటువంటి వాయిస్ అయినా. నీకు తమ్ముంటే మైకేల్ జాక్సన్ వాయిస్ చేయాలా? తమ్ముడు మైకేల్ జాక్సన్ ఏం చేస్తాడు? పోనీ ఒసామా బిన్ లాడెన్ చేయాలా? కంపు గడి తెలిస్తే కంపు కంపు అవుద్ది. పోనీ మన్మోహన్ సింగ్ వాయిస్ చేయి. అమ్మ మన్మోహన్ సింగ్ మాట్లాడటం మీరు ఎప్పుడైనా చూసారండి? ఒక వాయిస్ చేస్తే పాలమూరు జిల్లా అదిరిపోద్ది. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా. అదొక్కడే తేడా, మిగతా సెమ్ టు సెమ్. లాస్ట్ పంచ్ మంది అయితే కొంచెం తిక్కే వేరప్ప. ఇన్ని రోజులు ఎక్కడుందా? మహబూబ్ నగర్ బస్ స్టాండ్. మైండ్ బ్లోయింగ్. ఊర్లో ఒక్కడు కూడా ఎంకరేజ్ చేయలేదు సార్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాయిస్ చేయండి. ఇందాక చేసింది ఎవరిది? మా అత్త ముగ్గురిది. నాదే. అది పవన్ కళ్యాణ్ రా పోరంపోకు. అవునా? ఏ రాలేదా? నీకు రాలే, వేరే చేయి. సరే హీరోలోనే అందమైన హీరో నా వాయిసా? చేస్తా చూడండి సార్. రాయ్, ఊరిని దత్తం తీసుకోవడం అంటే జేబులోంచి డబ్బులు తీసే రంగులు రోడ్లు సరిపోవడం అనుకున్నారా? నిన్ను వీణ్ణి వాణ్ణి మొత్తం దత్తం తీసుకుంటా. రాయ్, ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావైపోతారు. ఇన్ని రోజులు ఎక్కడుందా? మహబూబ్ నగర్ బస్ స్టాండ్. అంతా బాగుంది. ఇప్పుడు మహేష్ బాబు గారికి పొట్టి నేను చేసింది అమ్మా, నేను చేసింది మహేష్ బాబు కాదు, మహేష్ బాబు. నీకు రావట్లేదు, నేను చేస్తా. అమ్మా నేను చేసింది మహేష్ బాబు కాదంటే ఈయన చేస్తారంటే చూడండి. ఆర్డర్ని చాలా తీసుకున్నాను, తిరిగి ఇచ్చేయండి. చెరువులో కప్పేసి పడతారయ్యా, కిందమైన చెట్టి ముఖం మీద ఉంటుందయ్యా. ఇది మహేష్ బాబు అయ్యా. అవడ్రా పోరం పొక్కు నేను సెలబ్రేట్ చేసింది నువ్వు కదా. సరే హీరోలోనే టాప్ హీరో వాయిస్ రెడీయా? ఇది గుర్తుపట్టాలి. పట్టేస్తా కానీ రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారు. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు, వరుస మార్చాడు అనుకున్నారు. అదే రక్తం, అదే పౌరుషం. అక్కడ ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేన రెడ్డిది. మహబూబ్ నగర్ బస్ స్టాండ్ వెనకాల 4వ ఇల్లు. అంతా బాగుంది. లాస్ట్ చిరంజీవి గారు వాష్ చేసి ఆటో ఎక్కి వెళ్ళిపోయి ఇక్కడ ఆటోలు వస్తారా? వస్తాయి. అబ్బా నాకు ఒక విషయం అర్థమైంది, వీడు హీరోల వాయిస్ గుర్తుపట్టట్లేదు, విలన్ వాయిస్ చేస్తే గుర్తుపట్ట. ఇది వచ్చి నాకు బాగా గుర్తుపట్టారా? పట్టేస్తా. అరే ఇది నాకు తెలుసు. అరే నువ్వెవడో నాకు తెలియదురా. గుర్తుపట్ట. అరే నా ఇంటికి వచ్చి ₹1 కోటి పట్టుకుపో, మళ్ళీ సంపాదించుకుంటా. కేజీ బంగారం పట్టుకుపో, మళ్ళా కొనుక్కుంటా. స్వప్న గురువు అయితే నేను కొనుక్కుంటా. స్వప్న సంక్రాంతి ముగ్గ అయితే అందులో గొబ్బెమ్మరా. గంగకి వచ్చి గొబ్బెమ్మని తొక్కేసినట్టు నా గుడ్డు గొబ్బెమ్మని తొక్కేస్తావా? అరే నేనంత కష్టపడి డైలాగ్ చెప్తే నువ్వు చివరిలో ఏమన్నా చంపేస్తావా? నేను మామూలుగా చెప్పండిరా, నేను ముక్కలు ముక్కలు నరికి నా ప్రేమకు రక్తాభిషేకం పెడతా. 100% వచ్చిందా? 100% వచ్చింది. As it is. ఎవరు? కోసాని. లేదా మా మహబూబ్ నగర్ వచ్చి నా పరువు తీసాం. ఏంటి వార్నింగ్ ఇస్తున్నాను. మహబూబ్ నగర్ దగ్గర 30 సుమోలు పెడతా, మిస్ అయితే జడ్జల దగ్గర 60 సుమోలు. అటు ఇటు కాదని కర్నూలు రోడ్లు వెళ్తే కొత్తపేటలో 40 సుమోలు ఉంటాయి. నా కొడక ఇక్కడ నుంచి ఎలా వెళ్తావు చూస్తా. అన్ని సుమోలు పెట్టే బదులు ఒక సుమో పెడితే ఎక్కి పోతా కదరా. ఎవరో నేను వినిపించింది? కేసీఆర్ సార్. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అలానే టూరిజం మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మిమ్మల్ని జోష్ నింపడం కోసం, ఉన్న 4-5 దోమలు పారిపోవడం కోసం అద్భుతమైనటువంటి సాంగ్ తో మన ముందుకు రాబోతున్నారు. శాంతి స్వరూప్ విత్ సుమన్. ఈ ఆపరేషన్ లో నాకు ఆపరేషన్ లేదు. సౌండ్ 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 సౌండ్. మీ ల్యాప్టాప్ లేవా? నా దాంట్లో పెట్టాలా? మా సత్య గారు నన్ను
వినేవి కాదు మధ్యలో వస్తే. గట్టిగా చెప్పట్లు శాంతికి అండ్ నరేష్ కి థ్యాంక్ యూ. అండ్ అన్న మన వాళ్ళు మీరు చెప్తేనే వింటారేమో, బ్యారికేడ్స్ మీద వాళ్ళ బరువు అంతా పెట్టి మాక్సిమం పడే ప్రయత్నం. పర్లేదు అన్న, ఇరిగిపోయిన తర్వాత ముక్కలు పట్టుకెళ్ళి ఉల్లిపాయలు అడిగేసాను. అంతకంటే ఏం చెప్ప సో డెఫినెట్లీ ఏం పాట వచ్చేసింది ఆడపిల్లలందరూ.